చంద్రబాబు నాయుడు గారు తాను వాగ్దానం చేసిన 4,000 రూపాయల పెన్షన్ అమలు చేస్తానని చెప్పిన వాగ్దానాన్ని నిలుపుకుంటూ 2024 జూన్ 12 ప్రభుత్వం 10 బాధ్యతలు చేపడితే 2024 జూలై 1 అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 19 రోజుల్లో ఆ 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తూ మేనిఫెస్టో ప్రకటించిన ఏప్రిల్ నెల నుంచి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంది, కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. అయినా సరే ఏప్రిల్, మే, జూన్ నెలలను కూడా కలుపుకొని ఆ 3 నెలలది కూడా 1,000 రూపాయల చొప్పున కొత్తగా పెంపుదలైన 4,000 కలిపి 2024 జూలై 7వ తారీఖు రోజు జూలై 1వ తారీఖు నుంచి 7,000 రూపాయల పెన్షన్ అమలు చేస్తూ వస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఏ విధంగా నిలుపుకుంటున్నారు అని. ఇదే సందర్భంలో ఇవాళ ఫిజికల్ డిజబిలిటీ పెన్షను 3,000 ఉన్నదాన్ని 6,000 చేశారు. అలాగే కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకి 5,000 ఉన్న పెన్షన్ 10,000 రూపాయలు చేస్తున్నారు. 85% నుంచి 100% వరకు డిజబిలిటీ ఉండి బెడ్ రిడెన్ అయి ఉన్న పేషెంట్లకి 15,000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నారు. వీటికి అదనంగా చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలోనే చేనేత కార్మికులకి, కలుగీత కార్మికులకి, ఒంటరి మహిళలకి, అలాగే హిజ్రాలకి, వీళ్ళందరికీ కూడా ట్రాన్స్జెండర్లకు కూడా పెన్షన్ సౌకర్యాన్ని మొట్టమొదటిగా కల్పించడం జరిగింది. ఇవాళ 26 రకాల పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా 62,60,000 మందికి ప్రతి నెల సుమారుగా సంవత్సరానికి 41,000 కోట్ల రూపాయలు కేవలం సామాజిక పెన్షన్ల మీద ఖర్చు చేస్తూ ఉన్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం.